మాట ఆదాము ఒక మాట. ఈ జీవ వృక్షపు చెట్లన్నిటి మధ్యన ఒక చెట్టుని నేను నాటాను, అది మంచి చెడు తెలివనిచ్చే వృక్షం. ఈ వృక్షాన్ని, ఆ వృక్ష ఫలాల్ని నువ్వు తినకూడదు సుమా అని చెప్పినప్పుడు, సరే తండ్రి మీరు చెప్పినట్టే మీ ఆజ్ఞ నేను పాటిస్తాను ప్రభా అని చెప్పి, అలాగే ఆదాము కూడా అక్కడ ఉన్న జీవవృక్ష ఫలాలు అన్ని భుజిస్తున్నాడు. ఆయన చెప్పిన ఆజ్ఞను గాయకుని అది ఒక్కటే తినట్లేదు, దాని చెట్టు దగ్గర కూడా వెళ్ళట్లేదు. అయితే దేవుడు ఆదాముకు చెప్తున్నప్పుడు ఇద్దరే ఉన్నారు, అక్కడ ఎవ్వరూ లేరు. ఆదాము ఎవరు? తండ్రి అయిన దేవుడు. తండ్రి అయిన దేవుడు, ఆ పెద్ద ఆయనతో పాటు ఆదాము మాట్లాడుకున్నప్పుడు నిజంగా చెప్తున్నా, మూడో వ్యక్తిగా ఒకడు ఉన్నాడు. ఆడవడం మీకు తెలుసు ఎవడు? రైట్, ఓకే. అలాగే ఆదాముకి దేవుడు చెప్పినప్పుడు సరే దేవుడు వెళ్ళిపోయాడు. ఆదామేమో అక్కడ జంతువులతో ఆడుతా పాడుతా వాటికి పేర్లు పెడతా, దేవుళ్ళలో ఉండడం, దేవుడి ద్వారా ఆదాము ఉండడం, ఇద్దరు